ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయాన్నే ప్రార్థన చేస్తారా? దయచేసి ఈ వాగ్దానం వింటున్న బిడ్డలకి నా మనవి ఏంటంటే, మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని మాటలను ఇతరులకు పంచాలి. ప్రతిరోజు నా మట్టుకు నేను విన్నాను అనుకోకూడదండి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక 10 మందికి షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. కాబట్టి ఈ పరిచర్య కొరకు కూడా దయచేసి మీరందరూ కూడా ప్రార్థించాలి. కఠినమైన పరిచర్య, దేవుని యొక్క సహాయంతో ముందుకెళ్తున్నాం కనుక మా కోసం కూడా ప్రార్థించండి. ఈరోజు దేవుని వాగ్దానం చదువుదాం. సామెతలు 23వ అధ్యాయము 11వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షున నీతో వ్యాజ్యమాడును. వారి విమోచకుడు బలవంతుడు. మన విమోచకుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు బలవంతుడండి. కాబట్టి ఆయన నీ పక్షున వ్యాజ్యమాడును. ఒకవేళ ఉదయకాలన నీకు ఎవరు లేదని, ఇదిగో వాళ్ళు డబ్బులు ఉన్నాయని నా మీద కేసు పెట్టి, నా మీద డొమ్మిగా నా మీదకి గొడవలు కూర్చున్నారు అని కుమిలిపోతున్నావా? బాధలతో ఏడుస్తున్నావా? ఇదిగో ఎంతమంది ఉన్నా కూడా నాకు సపోర్ట్గా ఎవరు రాలేదని అనుకుంటున్నారా? ప్రియులారా, ఒక మాట, నీ విమోచకుడు, నీ రక్షకుడు బలవంతుడు. ఆయన నీ పక్షాన వ్యాజ్యమాడుతాడు, నీ పక్షాన కోర్టులో న్యాయం చేస్తాడు, నీ పక్షాన పోలీస్ స్టేషన్లో నీకు న్యాయం చేస్తాడు. ఇదిగో నీ అక్క రాకపోవచ్చు, మీ మామ రాకపోవచ్చు, మీ తమ్ముడు రాకపోవచ్చు, కానీ నీవు ఆరాధించిన దేవుడు బలవంతుడు. ఒకవేళ నీవు ఎంతో మంది దగ్గర డబ్బులు ఇచ్చి మోసపోయామో, ఖచ్చితంగా వారు నీ యొక్క మంచితనాన్ని చూసి నేను మోసగించారేమో, అయితే నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు. ఆయన మనస్సాక్షిని గుచ్చుతాడు. ఒక తల్లి నా దగ్గర చెప్పి ఏడ్చుకునేది, క్రైస్తువులే అని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమెకి తిరిగి ఆ డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వెళ్ళారంట. ఆమె విధవరాలు. నాకు ఆమె పక్షాన వాళ్ళని మాట్లాడడానికి ఎవరు లేదు, ఈమెకి ఎవరు లేదన్నా వాళ్ళు ఎవరు లేదు, నా దగ్గర లేదు, నువ్వు ఇవ్వలేదు అంటారంట. అప్పుడు నేను ఒక మాట అన్నా, అమ్మ భయపడకు, నీకు ఎవరు లేకపోవచ్చు కానీ నీ పక్షమున వారితో దేవుడు వ్యాజ్యమాడుతాడు. అద్భుతంగా దేవుడు వ్యాజ్యమాడుతాడు, వాళ్ళ పక్షాన కార్యం చేస్తాడు. కాబట్టి ఉదయకాలన ఏ సమస్యలు ఉన్నా నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు. ప్రార్థించేద్దాం. తండ్రి, ఉదయకాలన నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆయన ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఎవరు ఏ బాధల్లో ఉన్నారు, ఎవరు ఏ ఒంటరితనంలో ఉన్నారు, తండ్రి, ఏ సహోదరి తన భర్తను పోగొట్టుకొని అనాథగా ఉన్నదో ఆ సహోదరిని ఆదరించిన ఆయన. అయా, ఎవరైతేనైనా డబ్బులు ఇచ్చి మోసపోయారు నా ప్రభా, దేవా, వారు మానసికంగా కృంగిపోయినారో వారి పక్షాన నువ్వు వ్యాజ్యమాడి వారికి సహాయం చేయను తండ్రి. ఇదిగో నేను ఆ బిడ్డను పోగొట్టుకున్నాను, అనాథగున్నా తల్లిదండ్రులు కూడా ధైర్యపరచండి. ఉదయకాలన ఎండలతో నా ప్రభా పనిచేసే అయా ప్రతి బిడ్డలకి మీరు తోడునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.